నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా నాగులదోని తండాలో పల్లె నిద్ర, పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ లో బీజేపీ నేతల ర్యాలీ, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్. వికారాబాద్ లో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్న డాక్టర్ మెతుకు ఆనంద్. వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత పాలేటి శ్రీనివాసరావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హోంమంత్రి సుచరిత. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా, 50 లక్షల విలువైన దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని నాగులదోని తండాలో మంత్రి జెడ్పీ చైర్పర్సన్ తో కలిసి పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంజారాల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి బాటలు వేస్తున్నారని అన్నారు. ఎండి తండా భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామంలో ఇంటింటికి నీరందించే బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశల వారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో రేషన్ కార్డుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రెండు తాండాలకు సంబంధించి గ్రామ పంచాయతీలో రెండు తాండాలు ఉన్నాయి. రెండు తాండాలకు సంబంధించి ప్రతి గల్లీ కూడా విజిట్ చేసి రావడం, చాలా గల్లీలు కూడా చిన్న చిన్న అంటే ప్లానింగ్ లేకుండా కట్టుకోవడం వల్ల కొన్ని సమస్యలు అనేది ఇక్కడ కనిపిస్తుంది నాకు. ఒక ఇంటికి ఇంకో ఇల్లు అడ్డు రావడము, ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ కలవకపోవడము, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకుండా ఎక్కడైతే అక్కడ కట్టేట కాబట్టి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. పల్లె ప్రగతిలో గౌరవ సర్పంచ్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో చాలా వరకు కొంత క్లియర్ చేయడం జరిగింది. అది పాత గోడలు ఉన్న అవి ఏమైనా కొంత క్లియర్ చేసి కొంత రోడ్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఒకటి ప్రధానంగా ఈ తాండా చుట్టుపక్కల రెవెన్యూ ప్రాబ్లం అవుతుంది తాండాకు సంబంధించిన వాళ్ళందరూ. దాన్ని కూడా ఎంతవరకు చేయగలుగుతామో ఏంటి అనేది రికార్డ్స్లో చూసి వాళ్ళకి ఎంతవరకు మేలు చేయగలుగుతాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా క్లియర్ చేసి ఇచ్చిన వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం మౌలిక సదుపాయాల్లో డ్రైనేజ్, రోడ్స్, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ గురించి అడుగుతున్నారు. అయినా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా చాలా మెరుగుపడ్డది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి ఈరోజు ముఖ్య ఉద్దేశం కూడా గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోన రఘుపతి మాట్లాడుతూ
బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ దగ్గర రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫు నుంచి 35 లక్షల రూపాయల దేవాలయ నిర్మాణానికి కేటాయించినట్టు తెలిపారు. బాపట్ల జిల్లా కాబోతున్న తరుణంలో బాపట్ల నడి రోడ్డున ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు భరద్వాజ, శ్రీమన్నాయుడు పాల్గొన్నారు. పైన గాలిగోపురం సాలాహారం కూడా రాతితో పూర్తిగా నిర్మించాలని ఈరోజు మన క్షీరభవాన స్వామి దేవాలయం ఈ రకంగా మరొక ప్రత్యేకతను ఆపాదించుకుంటూ గాలిగోపురం రాతితో ఉందో ఆ రకంగా మన ఇక్కడ కట్టించినటువంటి ఈ దేవాలయం కూడా పూర్తిగా రాతితో నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పి మరి అందరూ కూడా అనుకొని ప్రత్యేకంగా సముద్ర ప్రాంతం ఎక్కువ లైఫ్ ఉండాలి, అది రాతితో అయితే బాగుంటుంది, ఇక్కడ స్టీల్ తక్కువ అవుతుంది, స్టీల్ తక్కువ లేకుండానే కంప్లీట్లీ రాతితో నిర్మిస్తే ఎక్కువ కాలం ఉంటున్నటువంటి దాంతో మరి అందరూ నిర్ణయించుకొని కమిటీ వాళ్ళ దగ్గర నిర్ణయించుకొని కొంచెం ఖర్చుతో కూడుకుందైనా దానికోసం అందరం ప్రయత్నం చేసి చేద్దామని మరి మొదలుపెట్టాం. స్వామి అనుగ్రహంతో అంతా చక్కగా జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 12, 13, 14 తారీఖుల్లో బాలాలయ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి గదులు నిర్మాణం అంతా కూడా సిద్ధం చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకంగా దీని గురించి మరి వారిని పిలిపించడం, బాలాలయ నిర్మాణం కోసం, అలాగే తర్వాత మళ్ళా దీన్ని పునర్నిర్మాణం రెండు కూడా వాళ్ళకి మరి చెప్పడం జరిగింది. దాన్ని మరి దిగ్విజయంగా మనం అందరం కూడా మరి పూర్తి చేయాలని, ఈ ఆలయం మరి ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఒక 25 లక్షల రూపాయలు మనకి ప్రభుత్వం నుంచి ఈ ఆలయం నిర్మించుకోవడానికి వచ్చింది. సుమారుగా ఒక 65 లక్షల రూపాయలు దీన్ని ఖర్చు వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పటికే చాలామంది భక్తులు దాదాపు ఒక 20 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. మిగతా భక్తులు కూడా నేను కోరుకుంటున్నాను, ప్రతి వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామి కండి మరి తప్పకుండా భగవంతుడి దేవుని వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఆ 3 రోజులు తప్పకుండా అందరూ కూడా మరి కార్యక్రమం దిగ్విజయం చేయాల్సింది కోరుకుంటాం. గర్భాలయం మండపం, ఒక మండపం అంతా కూడా పూర్తయింది. దాదాపు ఇంకొక నెల 15 రోజుల్లో పూర్తి స్థాయిలో గోపురంతో సహా మరి ఈరోజు మన బాపట్ల భవాన స్వామి ఆలయం ఏ రకంగా రాతి గోపురంతో ఉందో అదే రకంగా బాపట్ల వెంకటేశ్వర స్వామి కూడా రాతి గోపురంతో నిర్మించాలని చెప్పి సాలాహారం దగ్గర నుంచి అంతా కూడా కంప్లీట్గా రాతితో నిర్మిస్తూ దాదాపు వచ్చేటువంటి ఇంకొక నెల 15 రోజుల్లో పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. ఈ లోపల ఫిబ్రవరి 12 మరి అంకురార్పణతో మొదలై బాలాలయ ప్రతిష్టా కార్యక్రమం 13, 14 బాపట్లలో పాత బస్టాండ్లో రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి మనం నిర్ణయం చేసుకొని ఆ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా కొనసాగిస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండలంలోని పలు గ్రామాల్లో మీతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని వార్డులలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామం మొత్తం పర్యటించారు. ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం మీతో నేను కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. మంగళస్పల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి వారి దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం దర్గాలో ప్రార్థన చేశారు. ఎమ్మెల్యే గ్రామాల్లో వివిధ శాఖల మండల స్థాయి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. మొక్కలు ఎక్కువగా ఉంటే పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశుభ్రమైన గాలి, వాతావరణం ఉంటుందని, అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దాంట్లో ఏం చేస్తున్నాం మేమంటే, ఆ గ్రామానికి పోయినప్పుడు ప్రతి వీధి లోపల తిరిగి
అక్కడ ఉన్నటువంటి ఎదురుపడ్డటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకు అన్ని పథకాలు గవర్నమెంట్ నుంచి అందుతున్నాయా లేదా, పెన్షన్లు రేషన్ కార్డులకు సంబంధించి, అట్లాగే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి అన్నీ వస్తున్నాయా లేదా, ఎక్కడన్నా ఎవరికైనా ఇబ్బంది అవుతున్నదా అనేటటువంటిది మేము ఆరా తీయడం జరుగుతుంది. మధ్యవర్తులు ఎవరు ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మేము లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతూ ఉంది. మేము 3 గ్రామాల లోపల తిరిగితే చాలామంది కూడా మాకు రైతు బంధు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలా గ్రామాల లోపల కళ్యాణ లక్ష్మి వచ్చినాయని చెప్తున్నారు చాలామంది లబ్ధిదారులు. అట్లాగే అక్కడక్కడ కొంతమందికి రైతు బీమా వచ్చింది ప్రమాదవశాత్తు చనిపోతే. ఇట్లా భగీరథ నీళ్లు కూడా మేము చూస్తే చాలా గ్రామాల లోపల కంప్లీట్ అయిపోయింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, కొన్ని ప్రెషర్ తక్కువ రావడము, వాల్వ్స్ సరిగా లేకపోతే పెట్టిన ఊర్లకు తెలియక వీటిని తీసేయడము, ఇటువంటి అక్కడక్కడ కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలని చెప్పి మేము సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. ఇది ఒకటే కానీ కాదు, ఇంకా అక్కడక్కడ పోతుంటే కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. కరెంటు వైర్లు కిందికి ఉండడము, లేకపోతే లో వోల్టేజ్ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్నాయి, వాటికి సంబంధించింది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఈ 3 గ్రామాలు తిరిగిన తర్వాత ఈ బంటారం లోపల మోడల్ స్కూల్ అట్లాగే హై స్కూల్ను కూడా సందర్శించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 9-10 నెలల తర్వాత మొట్టమొదటి రోజు ఈరోజు స్కూళ్ళు ప్రారంభమైనవి. 9th క్లాసు 10th క్లాస్ వాళ్ళకు ఈరోజు స్కూళ్ళకు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటుండ్రు, ఎట్లా ఉన్నారు అని చెప్పి 2 స్కూళ్ళకు పోవడం జరిగింది. వాళ్ళు దాదాపు ఒక 6 ఫీట్ల దూరంతో స్టూడెంట్స్ని కూర్చోబెట్టడం జరిగింది. పిల్లలకందరికీ మాస్కులు పెట్టి శానిటైజర్లు ఉపయోగించి అట్లా చేస్తూ ఉన్నారు. ఒకరు బుక్స్ ఒకరు తీసుకోవద్దని చెప్పి, ఒకరు పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవద్దని చెప్పి, అట్లాగే కొంతమంది పిల్లలకు తెలియక, అంటే వీళ్ళు పెద్ద వయసు వాళ్ళు కాబట్టి 9th 10th వాళ్ళు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనేది భవిష్యత్తు లోపల చూస్తాము. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ ఇంకా స్టార్ట్ కాలేవు. ఎవరన్నా స్కూళ్ళకు రాకూడదు అని లేకపోతే వాళ్ళ పిల్లల గురించి భయపడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు కూడా చెప్పేటటువంటి ఏర్పాటు చేసిండ్రు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో గల స్థానిక విఠల్ రెడ్డి గార్డెన్స్లో పోలీసులు నిరుద్యోగ యువతీ యువకుల కోసం అపోలో మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉట్నూరు డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆన్లైన్ మోసాలను వివరించారు. యువతీ యువకులు అప్రమత్తంగా ఉండి కుటుంబ సభ్యులకు ఇలాంటి మోసాల గురించి వివరించి ఎవరికి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అపోలో మెడిస్కిల్స్ రామ్మోహన్ మాట్లాడుతూ అపోలో మెడిస్కిల్స్ ద్వారా మంచి శిక్షణ తీసుకొని చక్కని ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలని తెలిపారు. అభినందనలు. అదేవిధంగా ఈ ఈవెంట్కు అటెండ్ అయినటువంటి విద్యార్థులు, అన్ఎంప్లాయీస్ మీ అందరికీ కూడా అభినందనలు, విషెస్ తెలుపుతున్నాను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. ప్రోగ్రామ్ మీ యొక్క ఫ్యూచర్ గురించి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో డిఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయించడం జరిగింది. దీనికి గాను అపోలో ఆధ్వర్యంలో మెడిస్కిల్స్ వారు మనకి చక్కటి ఎక్స్పర్ట్ని మనకు పంపించి రామ్మోహన్ రాజు గారు మీకు పలు సూచనలు ఇవ్వడం, వారికి ఉన్న నాలెడ్జ్ని అంతా కూడా మీకు దాదాపుగా తను క్రోడీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటే మాట నేను చెప్పేది, సార్ చెప్పినట్లు మాకు 3 months టైం ఇది. ఈ 3 months అనేది మీ ఫ్యూచర్కి మంచి బాటగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 3 months ట్రైనింగ్ మీద గవర్నమెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ 50,000 వరకు అవుతుందంట. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ బెటర్ ఆపర్చునిటీ. అంటే మీ కోవిడ్ టైంలో చూసుకుంటే దెర్ ఆర్ ఓన్లీ 3 segments దట్ ఆర్ వర్కింగ్. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ వర్కర్స్. సో మెడికల్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ ఉంటుంది. కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఏదైనా ఇండస్ట్రీ ప్రాఫిట్స్లో నడిచింది అంటే ఒక మెడికల్ ఫీల్డ్. సో అలాంటి ఫీల్డ్లో మీకు 3 months ట్రైనింగ్ ఇస్తున్నారు. టెక్నీషియన్స్ లాగా ఆర్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్, విజన్ టెక్నీషియన్స్ అండ్ హెల్త్ ఎయిడ్స్, డయాబెటిక్ ఎడ్యుకేటర్స్, ఇవన్నీ కూడా మిమ్మల్ని డిఫరెంట్ రోల్స్లో ట్రైన్ చేస్తారు. కాబట్టి ఈ ఫీల్డ్లో మీకు బేసికలీ లాంగ్ రన్లో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఇప్పుడు స్టార్ట్ అవ్వడం 10,000తో స్టార్ట్ అవ్వచ్చు. ఎక్స్పీరియన్స్
ఎక్కడైనా డిమాండ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు దీంట్లో నచ్చిన అంశం కూడా ఏంటి అంటే 3 months మీ మీద 50,000 వరకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అంటే వీళ్ళకంటే స్కిల్స్ ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం నుండి మేడిపల్లి మండలం మోత్కూర్ రావుపేట గ్రామం వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను జెడ్పీ మాజీ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు తులా ఉమా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణం చేపట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని, దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు రవాణా మెరుగుపడి ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు. అయితే రోడ్డు పక్కన తీసిన గుంతలతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక వెంకటయ్య, పెంటయ్య, నాయకులు రాజాగౌడ్, సంపత్ పాల్గొన్నారు. ప్రమాదాలు జరుగుతాయి. మనము ఏరికోరి మళ్ళీ మనము అంత లోతు తీస్తే ప్రమాదాలు జరిగేయడానికి అవకాశం కల్పిస్తూ పక్కన ఉన్న మట్టి తీసి దీనికి రోడ్డుకు పోసుకుంటే అది కరెక్ట్ కాదు కదండి. మీరు ఎట్లా అలా చేస్తారు? మీరు అంటే తొందరగా మీరు రేపు రండి, ఒకసారి విజిట్ చేయండి. అదొకటి. చందుర్తి మోత్కురావుపేట రోడ్డు అది ఎన్నో ఏండ్ల కళ. ఈ రోడ్డు కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోడ్డు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి చాలా దగ్గరి, అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా దగ్గర అవుతుంది. అందరూ సంతోషపడతారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోడ్డు నిర్మాణం కోసం మేము చాలా ప్రయత్నం చేయడం జరిగింది. పాపం పెంటన్న ఎక్స్ఎంపీపీ, అదేవిధంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా మేడిపల్లిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా రాజగౌడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా ఆ గ్రామానికి సంబంధించిన తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, అదేవిధంగా ఈటల రాజేందర్. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన పరకాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని మైలార్దేవపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి శ్రీరామునిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు ఆడికే జనార్దన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆడికే జనార్దన్ మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ విరాళాలు అందిస్తున్నారని, మరోసారి ఎవరైనా హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రావడానికి సేకరిస్తున్నటువంటి రామభక్తుల గురించి, అలాగే రామచంద్ర ప్రభు గారి గురించి అసభ్యకర పదజాలు మాట్లాడుతూ వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని చెల్లా ధర్మారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే రామభక్తులపైన మరియు బీజేపీ కార్యకర్తలు ఈరోజు మరి మొన్ననే టీఆర్ఎస్ పార్టీ పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా హిందూ ధర్మాన్ని కావచ్చు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన మాటలే కావచ్చు, మళ్ళీ వాటిని అందరూ కూడా ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మైలార్దేవపల్లి డివిజన్లో మరి శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ మీరు చూసినట్టయితే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు వాళ్ళు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు అయోధ్య రామ మందిరాన్ని అడ్డం పెట్టుకుంటూ ఈరోజు డబ్బులు కాజేస్తున్నారని ఒక రకమైన ఈరోజు దుర్భాషలు మాట్లాడి ఈరోజు ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మనోభావాలను కూడా దెబ్బతీయడం జరిగింది. కాబట్టి మళ్ళీ దాన్ని నిరసిస్తూ ఖండిస్తూ మన వరంగల్లో కూడా కొన్ని జరిగిన సంఘటనలు జరిగాయి. మళ్ళీ అందులో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ కూడా ఈరోజు అక్రమంగా కేసుల్లో నమోదు చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం జరిగిందో వాళ్ళు మాత్రం కల్పించడం లేదని చెప్పేసి ఈరోజు బూట నాటకాలు ఆడుతూ ఈరోజు
గుంటూరు జిల్లాలో అంజలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేఘతోటి సుచరిత పాల్గొని హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, వైఎస్ఆర్సీపీ గుంటూరు నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పాలెటి శ్రీనివాసరావు హోంమంత్రి మేకతోటి సుచరిత సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. శ్రీనివాసరావుకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి హోంమంత్రి సుచరిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు మండల కన్వీనర్ గట్టు విజయ్, జెడ్పీటీసీ అభ్యర్థి విప్పాల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాలెటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు శ్రీనివాసరావుతో పాటు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పాలెటి శ్రీనివాసరావు తెలిపారు. తిరుమలలోని శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలారు వద్ద పట్టుకున్నారు. తిరుమల కొండల్లోంచి ఎర్రచందనం దొంగలను ఇన్నోవాలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించారు. కర్ణాటకలోని కోలారు పోలీస్ స్టేషన్ పరిధిలోని నెర్లిహల్లి వద్ద ఇన్నోవాను పంక్చర్ చేసి ఆపారు. అందులో తరలిస్తున్న 50 లక్షల రూపాయలు విలువైన ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతపురం జిల్లా బొక్కరాయ సముద్రం మండలం కేంద్రంలోని ఎంపీపీ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్ నిబంధనలు పాటించి వారి పిల్లలను తగు జాగ్రత్తలతో పాఠశాలలో చేర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రావిక మాట్లాడుతూ గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోవిడ్ కారణంగా మూతపడి సంవత్సరం తర్వాత పునఃప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ అందుబాటులో ఉంచుకొని పాఠశాలలకు పిల్లలను పంపించాలని సూచించారు. వాటర్ బాటిల్ తెచ్చుకోవాలా, యూనిఫామ్ అని చెప్తున్నాను మేడం. పోలీస్ తీసుకుని వచ్చాను.
పిల్లలకి అనేక తగు జాగ్రత్తలు చెప్పి పంపించాను కదా స్కూల్లో. పాఠశాలకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు మరియు ఇక్కడకు చేసిన న్యూస్ రిపోర్టర్స్ గారికి ముఖ్యంగా నా అభినందనలు. మనకు దాదాపుగా సంవత్సరం తర్వాత ఈరోజు మళ్ళీ విద్యార్థులు పాఠశాలకు వచ్చినారు. లాస్ట్ ఇయర్ మార్చి 19th స్కూల్స్ క్లోజ్ అయినాయి, మళ్ళీ ఈరోజు రీఓపెన్ అయినాయి. ఈ కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మనం కంప్లీట్గా లాక్డౌన్ ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు మనకు మళ్ళీ రీఓపెన్ అయింది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కంపల్సరీ మాస్క్ ధరించాలా, శానిటైజర్ అందుబాటులో స్కూల్లో కూడా అందుబాటులో ఉంచుతాము శానిటైజర్. మనకు కోవిడ్ నిబంధనల ప్రకారము మేము విద్యార్థులను అలౌ చేస్తున్నాము. విద్యార్థులకు సోషల్ డిస్టెన్స్ పాటించడము మరియు శానిటైజింగ్ ద్వారా వాళ్ళకు సేఫ్టీ కల్పిస్తూ విద్యార్థులను స్కూల్లో పెంచుకోవడము, తల్లిదండ్రుల అంగీకార పత్రంలో సంతకం పెట్టించుకొని విద్యార్థులను పెంచుకోవడం ద్వారా ఈరోజు పాఠశాలలో విద్యార్థుల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో టీడీపీ సీనియర్ నేతలు వైసీపీ పార్టీలోకి చేరారు. రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల నాని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు 50 కుటుంబాలు వైసీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, షబ్బీర్, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ రిపోర్టర్ ఈ దర్శన్ వల్లంగుండు చాగలమరి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా చాగలమరి మండలం చాగలమరి గ్రామంలో స్థానిక సివిల్ చౌరస్తాలో ఉన్నాము. అదేవిధంగా గత టీడీపీ పార్టీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ టీడీపీ పార్టీకి వెన్నెముకగా నిలుస్తూ ఈరోజు మరి కొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకున్నాము. ఈరోజు ఎన్ని కుటుంబాలు చేరబోతున్నారు? మొత్తం 50 కుటుంబాలు చేస్తారు. టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరడానికి గల కారణాలు జగనన్న చేసిన సంక్షేమ పథకాలు వేరే కారణాలు ఏమి, ఆయన చేసే మంచి పనులు, అమ్మగారి పథకం, పెద్ద యూనిటీకి గృహాలు, ఒకరి గృహాలు అవి ఇవన్నీ అన్ని మంచి పనులు చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎవరు చూడలేదు, రాబోయే కాలంలో కూడా చూడలేదు. ఎందుకంటే ఇంకా ఈయనే కంటిన్యూగా ఉంటారు కాబట్టి. అది చిన్న పీరయ్య పెద్ద పీరయ్య కుటుంబ దాదాపు రోజు పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు ఏ విధంగా పార్టీ మీద కానీ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాంపై దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కొంతమంది వ్యక్తులు కారును చుట్టుముట్టి రాడ్తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్ ఫోన్ కూడా ఈ దాడిలో ధ్వంసమైంది. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ బాగా దెబ్బతేలింది సాంస్ గారు అంటే రాడ్ పెట్టి నేను ఇట్లా కార్లు చంపపోయారు. ఏ విధంగా ఉందా ఇక్కడ బాగా దెబ్బతేలింది సాంస్ గారు అంటే రాడ్ పెట్టి. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మన్నవ శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మోటార్ మజ్దూర్ సంఘ్ ఏపీ లారీ స్టేట్ కన్వీనర్ హబీబ్ షేక్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
బీమా రంగంలో 49 నుంచి 74% పెంచడానికి బీమా చట్టాన్ని సవరించాలని, అలాగే మౌలిక సదుపాయాల రంగంలో విదేశీ పెట్టుబడులను సడలించాలనే ప్రభుత్వ ప్రతిపాదన వలన విదేశాల మీద ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దాంట్లో విశాఖపట్నం కూడా ఒకటి. వాటికి సంబంధించినటువంటి ప్యాకేజీ బాగున్నది. అదేవిధంగా ఏదైతే ఆత్మనిర్భర్ అనేటువంటి నినాదం ఇచ్చారో సెంట్రల్ గవర్నమెంటు, దానికి ఒక స్ఫూర్తికి వ్యతిరేకంగా గవర్నమెంటు నేషనలైజ్ బ్యాంక్స్లు అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ క్రియని వేగంగా చేస్తామనటం సరిగా లేదు. అట్లాగే 2 బ్యాంకులు ఎల్ఐసికి సంబంధించినటువంటి పబ్లిక్ ఇష్యూ తీసుకురావడం, ఇది కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అట్లాగే నౌకాశ్రయాల అభివృద్ధి అని చెప్పారు. వాటికి సంబంధించి నిధులైతే చెప్పారు, కానీ కార్మికులకు ఏ రకంగా అది ఉపయోగిస్తాయి, కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు ఏమిటి, వాళ్ళకి ఏ రకంగా లాభం చేకూరుస్తున్నటువంటి విషయం బడ్జెట్లో ఎక్కడా కూడా పొందుపరచలేదు. భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి నుంచి ఈపీఎఫ్ 95 వాళ్ళకు ఉంచినటువంటి సమస్య గురించి చెప్తోంది. కనీసం వాళ్ళకి మినిమం పెన్షన్ 5,000 రూపాయలు చేయాలి, అట్లాగే వాళ్ళకి డిఏతో పాటు లింక్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. దాన్ని కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్కి ముందు కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంఘాలతో చర్చలు జరుపుతుంది. మరి చర్చలు ఎందుకోసం జరుపుతుంది? దాంట్లో చెప్పినట్టు హామీలు ఏమన్నా ఒకటన్నా కూడా ఏమైనా పెట్టారా అంటే పెట్టలేదు. ఊరికినే ఆ చర్చలను ఏదో మేము చేయాలి కాబట్టి చర్చలు చేశాము అనేటువంటి విస్తారంగా విషయం కనుక మనం చూసినట్లయితే అంత ఆర్థికంగా అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఏ రంగం చూసినా కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఏమీ ఇవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన వరకు ఆదాయ పన్ను ఏవైతే ఉన్నాయో వాటి ఉపశమనాలు ఏమీ కలిగించలేదు. పోయే 13-14 తేదీల్లో చెన్నైలో భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత మీటింగ్ జరగబోతోంది, ఎగ్జిక్యూటివ్ మీటింగ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా నాగులదోని తండాలో పల్లె నిద్ర, పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్లో బీజేపీ నేతల ర్యాలీ, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్. వికారాబాద్లో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకున్న డాక్టర్ మెతుకు ఆనంద్. వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ నేత పాలెటి శ్రీనివాసరావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హోంమంత్రి సుచరిత. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా, 50 లక్షల రూపాయల విలువైన దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.